నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన తృప్తి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జూలై 2000 సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ సావనీర్ సాహిత్య లహరిలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పని ఒత్తిడిలో ఉన్న సమయంలో ఫోన్ వచ్చింది. సెక్షన్ ఇన్ఛార్జ్ కళ్ళజోడు సర్దుకుంటూ చిలిపిగా నా వంక చూసి ఫోన్ చూపించాడు. ఆయన ఎందుకో నవ్వుతున్నాడు కూడా. నేను లేచి వెళ్ళి రిసీవర్ అందుకుని గోపాలకృష్ణమూర్తి హియర్ అన్నాను. అహల్యనండి, అవతల నుండి వినిపించింది. హాయ్. నాకు అర్థమైపోయింది. మా ముసలి ముండావాడి కొంట చూపుల్లో పెదవి విరుపుల్లో అంతరార్థం. చెప్పు, ఏమిటి అనుకోని పలకరింపు? ఆఫీస్కి రావటం లేదేం? హుషారుగా అన్నాను. చాలా రోజులు బట్టి మీరు అడగటం, నేను కాదనటం. సరే, ఇవాళ నాగార్జున సాగర్కి వెళ్ళాలనిపిస్తున్నది. రేపు ఆదివారమే కదా అంది అహల్య. అరే, వాట్ ఎ సర్ప్రైజ్ అన్నాను. ఈ వెధవ శరీరం ఉన్నది మీలాంటి ఆత్మీయుల కోరికలు తీర్చడానికే కదా అంది అహల్య కవ్వింపుగా. ఎన్నింటికి బయలుదేరాలని అడిగాను. ఎన్నింటికోనా? మీరు మా ఇంట్లో మరొక అరగంటలో ఉంటే మనం ఆటోలో కూర్చోవటమే. పల్నాడుకు వెళ్ళామంటే 5:15 కల్లా నడికుడిలో దిగుతాము. ఆ పైన బస్సు ఎక్కితే 1:30లో కృష్ణ ఒడ్డున ఉంటాము అంది. ఓకే, ఫైన్ అంటూ ఫోన్ పెట్టి తాళెత్తాను. ఆ ముసలి ముండవాడు నన్ను తినేలా చూస్తున్నాడు కళ్ళజోడు పైనుంచి. ఏమిటిటా? వెధవనవు నవ్వాడు. 2 రోజులు నాతో గడుపుతుందిట, అందున నాగార్జున సాగర్ గెస్ట్ హౌస్లో. మరింత రెచ్చగొడుతూ గుసగుసగా అన్నాను. ముఖం వికారంగా పెట్టాడు అన్నీ ఉడిగిన అతగాడు. మీరు కూడా రాకూడదేమిటి సరదాగా అన్నాను. ఆయన నోట్లో మిగిలిన 2 పళ్ళు బయటపడేలా నవ్వి, పిల్లగాళ్ళు, మీకు కావాలి అలాంటి సరదాలన్నీ. అయినా నాకు తెలియక అడుగుతాను, నీ పెళ్ళై 2 ఏళ్ళైనా కాలేదు, ఇంత పచ్చిగా బజారున పాడటమే అన్నాడు. దేని సరదా దానిదేనండి. రంభ తావలచి వచ్చినా అని నేను చెప్పబోతూ ఉంటే, సరే సరే ఇక తమరు దయచేయవచ్చు అన్నట్టుగా నా మాటను మధ్యలోనే కత్తిరిస్తూ తల ఊపాడు. సరి సరి అంటే కాదు, హాఫ్ డే పర్మిషన్ ఇచ్చి ఆశీర్వదించి పంపాలి మీరు నన్ను. మంత్లీ రిటర్న్, క్వార్టర్లీ రిటర్న్, యాన్యువల్ రిటర్న్ 3 డ్యూనే. ఇంకా నేను నిన్ను రేపు ఆఫీస్కి రమ్మందాం అనుకుంటున్నాను. ఏడుపు మొదలుపెట్టాడు ముచ్చుముఖం. మాసికం, త్రైమాసికం, ఏడుడి అన్నీ పెట్టేశాను మహాశయ. పిండాలన్నీ కలిపి ఒకేసారి చెరువులో కలిపేయచ్చు అన్నాను. ఇంకేం పో, ఏం చేస్తావు? నేను ఆపితే మాత్రం నువ్వు ఆగుతావా? కాదు అన్నాను. అది వచ్చి ఇక్కడ తిష్ట వేసిందంటే మిగతా వాళ్ళు కూడా పని మానేసి పళ్ళెకిలిస్తూ కూర్చుంటారు దాన్నే చూస్తూ. అవును, ఇంతకీ వారం రోజుల బట్టి ఎందుకు రావటం లేదంట ఆఫీస్కి? అడిగితే సమాధానం చెప్తేనా సాగర్ సాగర్ అంటూ ఒకటే గొడవ అన్నాను. నా అదృష్టం, రేవతి నిన్ననే వాళ్ళ అమ్మ నాన్నను చూసి వస్తానని పుట్టింటికి వెళ్ళింది. 4 రోజుల దాకా రాదు. అన్నట్టుగానే అరగంటలో అహల్య ఇంటి ముందు ఉన్నాను. వాకిటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ నిల్చున్న ఆమె ఆటో దిగనిస్తేనా ఎగిరి కూర్చుంది నా పక్కన, చేతిలో ఓ సంచితో. ఏమిటి ఇంత హడావుడిగా ప్రోగ్రాం పెట్టావు? లేడికి లేచిందే పరిగన్నట్టుగా. నేను లేడీనే కదా గుంభనంగా నవ్వింది. ఆకాశం రంగు చూడీదారు, అల్లుకోకుండా వదిలేసిన బారడు జుట్టు, చెవులకు ముక్కుకు వజ్రాల్లా మెరుస్తున్న తెల్లరాళ్ల ఆభరణాలు, మేడలో ఒంటిపేట బంగారు గొలుసు. ఆఫీస్కి ఎందుకు రావటం లేదు? ముసలాడు ఏడుస్తున్నాడు చెప్పాను. బాస్కు చెప్పి వాడి ఉద్యోగం పీకే ఇస్తానని చెప్పు అంది. అంతటి ఘటుకురాలే. ఆటో సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఆగింది. నేను నడికుడికి 2 ఏసీకి టికెట్లు తెచ్చాను. కంపార్ట్మెంట్లో మనం తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు ఆశగా అన్నాను ఆమె కళ్ళల్లోకి కాంక్షగా చూస్తూ. అయితే ఢమాల్ పెద్దగా పక్కపక్క 4 మా వంక చూసేలా నవ్వింది. ఎంత హాయిలే ఈ ప్రయాణం అన్నట్టుగా ఓ మూల 2 ముసలాళ్ళు కూర్చుని ఉన్నారు ఆ బోగీలో, మరొక పక్క 2 ఆడవాళ్ళు. అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అహల్య అడిగాను. నీ కోరిక ఎన్నాళ్ల నుంచో పెండింగ్లో ఉంది కదా, అందుకు నా ఎదురు సీట్లో కూర్చుంటూ అంది. ఎందుకు అంత దూరంగా కూర్చున్నావు? ఎంత దూరంగా ఉంటే త్వరలో అంత దగ్గరవుతామని
అంది. నాటి కళ్ళు చికిలించి అన్నాను. ఏమనుకుందో ఏమో రైలు కదలగానే వచ్చి నా పక్కన కూర్చుంది. ఆ చల్లటి భోగిలో నా చేతిలో చేయి వేసి, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కృష్ణ, మనిషి ఇన్నేళ్లు బ్రతకూడదని. ఏ సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు లేకుండా జామ్ అంటూ కొద్ది కాలమే అయినా సరే సుఖాన్ని అనుభవించేసి వెళ్ళిపోవాలి అంది చిన్నగా నవ్వుతూ. ఏమిటి వేదాంతంలోకి దిగుతున్నావు? త్వరలో సన్యాసం స్వీకరిద్దామని అనుకుంటున్నావా ఏమిటి కర్మ? నాలాంటి వాళ్ళు చాలామంది బోరును ఏడుస్తారు అన్నాను. అహల్య మా ఆఫీసులో రిసెప్షనిస్టు. 2 ఏళ్ల క్రితం 2000 జీతంతో చేరి ఇప్పుడు దాన్ని 10,000కు పెరిగేలా చేసుకున్నది అంటే ఆమె ఎంత బహుముఖ ప్రజ్ఞావంతురాలో అర్థమవుతుంది. అంత మెరుపు ఆకర్షణ ఉంది ఆమెలో. పెళ్ళయిందంటుంది. మొగుడు ఎక్కడ ముండమూసి కూర్చున్నాడో తెలియదు. ఆ సంగతి ఎత్తితే చాలు వాడి అటు 3 తరాలను ఇటు 3 తరాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంది, బాస్టర్డ్తో మొదలుపెట్టి. అయితే నాకు తెలిసినంతవరకు ఒకటి మాత్రం నిజమే అనిపిస్తుంది. అహల్యని మోసం చేసి ఈ చండాలపు జీవితంలోకి ఆమెను నెట్టేసింది ఆ త్రాష్టుడేనని. ఎవరు ఏం చేస్తేనే నాలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు జీవితంలో మెరుపులు కనిపిస్తూ ఉంటాయి ఆమె వలన. నా ఆలోచనలో నేనుండగానే నా తొడ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. రాత్రి నిద్రలేదేమో. ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదన్నట్టుగా నేను మెదలకుండా ఆమె భుజం మీద చేయి వేసి కూర్చున్నాను. నా అందాన్ని, ప్రస్తుతపు ఆనందాన్ని చూసి ఈర్ష్యతో పడి చచ్చేవాళ్లే తప్ప గతంలో నేను అనుభవించిన నరకాన్ని తెలుసుకోవాలని ఎవరైనా ఒక్క క్షణం ఆలోచించారా? చాలాసేపటి తర్వాత చాలా బరువుగా వినిపించింది ఆ కంఠం. ఆమె నిద్రపోవటం లేదన్నమాట. గుండెల్లో వేదనతో కుతకుతలాడిపోతున్నట్లుంది. ఏమైంది అన్నాను ఆమె భుజం నొక్కుతూ ఆమె కళ్ళల్లోకి చూడాలని ప్రయత్నిస్తూ. నా మెడలో ఉరితాడు బిగించిన ఆ త్రాస్తుడి చేతులతో నా శరీరం బయటకు కనపడిన చోటల్లా కాల్చిన మచ్చలు నన్ను ఈ రోజున భగభగ మండిస్తున్నాయి అంది. అందుకు సాంత్వన ఈ ప్రయాణం? వాడు కనపడితే గుంజుకెళ్ళి కృష్ణ నీటిలో తల ముంచి గుటకలేస్తూ వాడు నిస్సహాయంగా గుడ్లు తేల వేస్తుంటే చూడాలని ఉంది. ఆమె కళ్ళు ఎర్రబడుతున్నాయి, ముఖం ఎర్రబడుతున్నది. ఆమెను అలా చూస్తుంటే నాకు భయం వేస్తున్నది. భుజం మీద చేతితో తడుతూ ప్లీజ్ ప్లీజ్ అహల్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనునయంగా అంటూ ఉండిపోయాను. ఆమె కళ్ళు మూసుకుంది. ఆడది చెడిందనే ముద్రను మనం చాలా తేలిగ్గా వేయగలుగుతాము, కానీ అలా ఎందుకయిందో మనం ఎప్పుడూ ఆలోచించం. అంత బాధపడే అహల్య అనుభవించడానికి తహతహలాడుతున్న నేను సిగ్గుపడుతున్నట్లుగా తల వంచి కూర్చున్నాను. ఆమె ఆలోచనలతోనే కళ్ళు మూతలు పడుతున్నాయి. చాయ్ అంటూ వినపడిన కేకతో కళ్ళు తెరిచాను. రైలు నల్గొండ ప్లాట్ఫామ్ మీద ఆగుంది. టైం 4 గంటలైంది. అహల్య లేచింది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం మీద నీళ్లు పోసుకుని కడుక్కుంది. వచ్చి వ్యానిటీ నుంచి నాప్కిన్ తీసి తుడుచుకుంది. ఇంతకీ నేను వారం రోజుల నుండి ఆఫీసుకు రానందుకు ఏం కథలు చెప్పి నవ్వుకుంటున్నారు జనం? అడిగింది పెద్దగా నవ్వుతూ. ఎవరితో పోయాననుకుంటున్నారేం అంది. 2 చాయలు తీసుకుని డబ్బులిచ్చి పంపించేశాను. 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు అన్నాను చిన్నగా. అన్నీ విడిచేసిన దానికి నీకు సిగ్గేమిటి అంటావు అంతేనా? కళ్ళు చికిలించి చూస్తూ పళ్ళికిలించింది. ఈ రోజున ఎందుకో అహల్య బాగా హర్టే ఉన్నట్లుగా అనిపించి ఆమెను కాసేపు మాట్లాడించకుండా ఉండటమే మంచిదనుకున్నాను. నాగార్జున సాగర్ వెళ్లేలోగా ఆమె మామూలు మనిషి అవ్వాలి. నా మౌనం నేను అనుకున్న ఫలితాన్ని మరో గంటలో ఇచ్చింది. అప్పటికి రైలు సిమెంట్ ఫ్యాక్టరీలు దాటి నడికుడికి దగ్గరవుతున్నది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. 5:15కు స్టేషన్లో దిగాము. బయటకొచ్చే రిక్షా ఎక్కి దాచేపల్లి బస్టాండ్కు 10 నిమిషాల్లో చేరాము. మా కోసమే అన్నట్టుగా నాగార్జున సాగర్ వెళ్లే బస్సు బయలుదేరేటందుకు సిద్ధంగా ఉంది. అప్పటికి బాగా చల్లబడింది. గతుకుల రోడ్డు నడుస్తున్న బస్సును ఎగరేస్తుంది. ఆడవాళ్ళ సీట్లో కూర్చున్న అహల్యకు ఎలా ఉందో కానీ రాడ్డు పట్టుకుని నించున్న నేను మాత్రం డ్యాన్స్ చేస్తున్నాను. అలాగే గురజాల మాచర్ల దాటాము. ఎత్తిపోతలు దాటిన తర్వాత కాసేపటికి డ్యాము మీద దీపాలు అందంగా బారులు తీరి కనపడ్డాయి. ఉన్నట్లుండి అహల్య లేచి నిలబడి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పటం, బస్సు ఆగటం, ఆమె నన్ను దిగమని సైగ చేయటం క్షణాల్లో జరిగిపోయింది. నేను విచిత్రంగా ఆమెనే చూస్తూ ఆమె వెనక దిగాను. బస్సు మమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలేసి ముందుకు వెళ్ళిపోయింది. ఇదేమిటి ఇక్కడ దింపావు? మనం వెళ్ళవలసింది డ్యామ్కు అటు పక్కకు కదా అన్నాను.
వెళ్దామయ్యా మొగుడా, కాస్త హాయిగా ఈ కొండగాలి పీల్చుకుందాం. ఈ రాళ్ళు చూడు, ఈ చెట్లు చూడు, దూరంగా హోరెడుతూ నురగలు కక్కుతున్న కృష్ణ చూడు, ఎవ్వరూ లేని ఈ ప్రదేశం ఎంత హాయిగా ఉందో చూడు. ఆకాశం మీద నక్షత్రాల్లా వెలిగిపోతున్న ఆ కొండ మీద దీపాలు చూడు. వాటిని చూస్తూ నడుద్దాం పట్టు కాస్త దూరం అంది నవ్వుతూ ఎగురుతున్న జుట్టును చేత్తో ఒత్తుకుంటూ. తలెత్తి చుట్టూ చూశాను. ఆమె చాలా హుషారుగా ఉంది. భుజాన సంచితో గుడ్డి వెలుగులో ఆకాశపు రంగు చూడీదారలో అప్సరస హొయిలు చిలికిస్తూ నడుస్తున్నట్టుగా నడుస్తున్నది. నాకు ఇక్కడ ఒక 10 నిమిషాల పని ఉంది అంది. చుట్టూ చూశాను ఆమె మాట వింటూ. తాలెత్తుకోలేని పచ్చగడ్డిని మరింత అణుస్తున్నట్టుగా ఉన్న రాళ్ల గుట్టల నడుమ ఆమెకు పనేమిటో అర్థం కాలేదు. నేనేమైనా అంటే గయ్యన లేస్తుందేమోనని భయపడుతున్నట్లుగా మౌనంగా ఆమె వెనకాలే అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాను. మేము నడుస్తున్న రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగానే ఓ మట్టి బాట రోడ్డు పక్కగా కనపడింది. ఆమె ఆ బాటలోకి తిరిగింది, వడివడిగా అడుగులు వేస్తూ. పల్లంలోకి పరిగెడుతున్నట్టుగా ముందుకు వెళ్తున్నది. నాకు అనుసరించక తప్పలేదు. మనసు ఆమె ఎక్కడికి తీసుకువెళ్తున్నదో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నా. కాస్త కిందకు దిగి ఎత్తురాళ్ళు దాటిన తర్వాత దీపాలు, కొద్ది ఇళ్ళు కనపడ్డాయి. మరికొద్ది దూరం వెళ్ళేటప్పటికి చుట్టూ ముళ్ళ తీగలు వేసిన ఆవరణకు పెద్ద గేటు. ఆ గేటు పైన దేవతామూర్తుల ఆశ్రమం అన్న బోర్డు కనపడ్డాయి నన్ను ఆశ్చర్యపరుస్తూ. ఈమెకు ఈ ఆశ్రమంలో పని ఏమిటో నాకు అర్థం కాలేదు. గేటు దాటింది. వడివడిగా లోపలికి వెళ్ళి ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగింది. అహల్యను చూస్తూనే ఆ ఇంటి వాకిటి దగ్గర ఉన్న వృద్ధురాలు వచ్చావా అమ్మా అంటూ లేచి నిలబడింది. ఎలా ఉంది అంది చిన్నగా అహల్య. నిన్నట్లాగానే ఉంది. డాక్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు చెప్పింది ఆమె. నేను అహల్య మొహంలోకి చూశాను అర్థం కానట్లుగా. దిగాలుగా ముఖం నల్లబడి ఉంది. పెదవులు కంపిస్తున్నాయి. ఆలోచిస్తున్నట్టుగా క్షణం అక్కడే ఆగిపోయింది. మరు క్షణంలోనే తాళెగరేస్తూ కృష్ణ లోపలికి రా అంది. ఆమె లోపలికి అడుగులు వేసింది. నేను అనుసరించాను. లోపల మంచం మీద ఓ వృద్ధరాలు పడుకుని ఉంది. చిక్కి శల్యమైన శరీరం ఆమె నిజ వయస్సును దాచిపెడుతున్నది. తెల్లబడి నారపీచులా ఉన్న జుట్టు, కనుగుడ్లు ఉన్నాయో లేవో అన్నట్లుగా వాలిపోయిన రెప్పలు, ముడతలు పడి జీవిత రేఖలకు ముడులు వేస్తున్న లాలాటం. వచ్చానమ్మా అంది అహల్య ఆమెకు దగ్గరగా నిలబడి ఒంగుని చెవిలో చెప్తున్నట్టుగా చిన్నగా. ఆమె రెప్పలెత్తటానికే ఓపిక లేని దానిలా క్షణం తిప్పలు పడి అతి ప్రయాసతో కళ్ళు తెరిచింది. ఆయన్ని కూడా తీసుకొచ్చానమ్మా అంది చటుక్కున వెనగ్గా ఉన్న నా చేతిని పట్టుకుని ముందుకు లాగుతూ. నేను ఆమె మాటలు వింటూ కలవరపాటు నుండి తేరుకునేలోగానే నా చేతిని ఆమె చేతి మీద వేసింది. చావు బ్రతుకుల నడుమ మునిగి తేలుతున్న ఆమె తెరుచుకున్న కళ్ళల్లోకి చూస్తూ. ఆ ముసలామె కళ్ళల్లో మెరుపులా ఓ వెలుగు క్షణం పాటు. ఎండిపోయిన ఆమె చేతి వేళ్ళు తృప్తి చెందినట్లుగా నా చేతి మీద కదిలాయి. పుల్లల్లా నా చేతి నరాల్ని కదిలిస్తున్నట్టుగా. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. చూసింది చాలు అన్నంత హాయిగా ముఖాన్ని పక్కకు వాల్చుకుంది. 2 నిమిషాలు అలాగే ఆమె ముఖంలోకే చూస్తూ నిలబడి బరువెక్కిన గుండెతో బయటకు వచ్చేశాను. ఆ పెంకుటి వరండాకు ఆధారంగా ఉన్న చెక్క స్తంభాన్ని అనుకుని నిలబడ్డాను. చీకటి చుట్టేసిన ఆ ప్రదేశంలోకి శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అహల్య వచ్చి నా పక్కగా నిలబడింది. సారీ, చనిపోతున్న మా అమ్మ తృప్తి కోసం ఇలా చేయాల్సి వచ్చింది, నన్ను మన్నించు అంది. నాకు నోటి వెంట మాట పెగలటం లేదు. దురదృష్టంలో అదృష్టం అంటే అదే. మా అమ్మకు కళ్ళు సరిగ్గా కనపడవు, అందుకని మిమ్మల్ని నిజంగా అల్లుడే అనుకుని తృప్తి పడింది అంది. నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తున్నట్టుగా ఇక వెళ్దామా అంది. ఎక్కడికి ఉలిక్కి పడ్డట్టుగా అడిగాను. పైలాన్ వైపుకి, అక్కడ రూమ్ తీసుకుందాం. దేనికి? ఏం చెప్పాలో తెలియనట్లుగా అడిగాను. అదేమిటి, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆ వెలుగుతున్న దీపాలను చూడు. నేను చిన్నగా జీవం లేని నవ్వు నవ్వాను. అహల్య, నువ్వు వారం రోజులు బట్టి ఇక్కడే ఉన్నావు కదూ? అబ్బా ఫర్గెట్ యార్, నాకు ఎంత తృప్తిగా ఉందో ఈ క్షణాన. ఇక నాకెందుకు దిగులు? పద పద, హాయిగా వెళ్దాం, లెట్ us ఎంజాయ్ అంది. నన్ను తీసుకొచ్చి నువ్వు పొందిన అంత తృప్తిలో నుంచి నా తుచ్చమైన కోరికతో కొంత తృప్తిని గుంజుకోవాలనుకోవటం చాలా హేయమైన విషయం.
నువ్వు ఇక్కడే ఉండాలి అహల్య. చివరి క్షణాల్లో అమ్మ పక్కన ఉండి ఆమె ఆత్మకు మరింత తృప్తి కలిగించు చెప్పాను. నిన్ను నిరాశపుచ్చా? లేదహల్య, ఓ మంచి పని చేశాననే తృప్తితో నా గుండె అంతా నిండి ఉంది. నేను గుంటూరు వెళ్తున్నాను, రేవతి అక్కడే ఉంది అంటూ ఆమెకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ చీకట్లోనే రోడ్డు మీదకు వడివడిగా అడుగులు వేయసాగాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.